డాక్టర్ మన్మోహన్ సింగ్ మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 2004 మే 22న బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1991లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వలన భారతదేశ చరిత్రలో ముఖ్యుడిగా భావించబడ్డాడు. 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లో ఒక కోహ్లీ కుటుంబంలో జన్మించారు. 14వ ప్రస్తుత ప్రధానమంత్రి. 1958లో గురు శరణ్ కీర్తో వివాహమాడిన డాక్టర్ సింహాకు ముగ్గురు కుమార్తెలు. వీరు ముగ్గురు మతాంతర వివాహాలు చేసుకోవడం విశేషం. ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి 1952లో ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్, 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పూర్తి చేశారు. 1957 నుంచి 59 మధ్యలో సీనియర్ లెక్చరర్ ఆర్థిక శాస్త్రం, 1959, 63 మధ్యలో రీడర్ ఆర్థిక శాస్త్రం, 1963 నుంచి 65 వరకు ప్రొఫెసర్ ఆర్థిక శాస్త్రం పంజాబ్ విశ్వవిద్యాలయం చండీగఢ్, 1969 నుంచి 71 వరకు ప్రొఫెసర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయం, 1976 గౌరవ ప్రొఫెసర్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయం. మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్ 1 నుంచి 2019 జూన్ 14 వరకు 5 పర్యాయాలు అస్సాం నుంచి రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత ఆయన 2019 ఆగస్టు 20 నుండి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 1971 నుంచి 72 వరకు ఆర్థిక సలహాదారు, విదేశీ వాణిజ్య మంత్రాలయం. 1972 నుంచి 76 మధ్యలో ప్రధాన విత్త సలహాదారుడు, ఆర్థిక మంత్రిత్వ శాఖ. 1976 నుంచి 80 వరకు భారత రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుకు భారత్ తరపున ప్రత్యామ్నాయ గవర్నర్, బర్డ్ ప్రత్యామ్నాయ గవర్నర్. 1976 నవంబర్ నుంచి 1980 ఏప్రిల్ వరకు కార్యదర్శి, భారత ఆర్థిక శాఖ సభ్యుడు, ఆర్థిక శాఖ, అణుశక్తి కమిషన్, అంతరిక్ష కమిషన్. 1980 ఏప్రిల్ నుంచి 1982 సెప్టెంబర్ 15 వరకు ప్లానింగ్ కమిషన్ సభ్యుడు, కార్యదర్శి. 1980 నుంచి 83 వరకు చైర్మన్, భారత జపాన్ జాయింట్ స్టడీ కమిటీ యొక్క భారత్ కమిటీ. 1982 సెప్టెంబర్ 16 నుంచి 1985 జనవరి 14 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. 1982 నుంచి 85 వరకు IMF బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో భారత్ తరపున ప్రత్యామ్నాయ గవర్నర్. 1983 నుంచి 84 వరకు సభ్యుడు, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల కౌన్సిల్. 1985లో అధ్యక్షుడు, ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్. 1985 జనవరి 15 నుంచి 1987 జూలై 31 వరకు డిప్యూటీ చైర్మన్, ప్లానింగ్ కమిషన్. 1987 ఆగస్టు 1 నుంచి నవంబర్ 10, 1990 వరకు సెక్రటరీ జనరల్, కమిషనర్, సౌత్ కమిషన్, జెనీవా. 1990 డిసెంబర్ 10 నుంచి 1991 మార్చి 14 వరకు ప్రధానమంత్రి సలహాదారుడు, ఆర్థిక విషయాలు. 1991 మార్చి 15 నుంచి 1991 జూన్ 20 యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్. 1991 జూన్ 21 నుంచి 1996 మే 15 వరకు కేంద్ర ఆర్థిక మంత్రి. 1991 అక్టోబర్లో అస్సాం నుండి కాంగ్రెస్ టికెట్ మీద రాజ్యసభ సభ్యునిగా గెలుపొందారు. 1995 జూన్లో రాజ్యసభ సభ్యునిగా తిరిగి ఎన్నికయ్యారు. 1996 ఆ తర్వాత సభ్యుడు, కాన్సిలేటివ్ కమిటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ. 1996 ఆగస్టు 1 నుండి 1997 డిసెంబర్ 4 వరకు చైర్మన్, వ్యాపార రంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. 1998 మార్చి 21 ఆ తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు. 1998 జూన్ 5 ఆ తర్వాత సభ్యుడు, ఆర్థికంపై కమిటీ. 1998 ఆగస్టు 13 ఆ తర్వాత సభ్యుడు, కమిటీ ఆన్ రూల్స్.
1998 ఆగస్టు నుండి 2001 వరకు సభ్యుడు కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్, 2000 ఆ తర్వాత సభ్యుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్, 2001 జూన్లో రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యారు. 2001 ఆగస్టు తర్వాత సభ్యుడు జనరల్ పర్పస్ కమిటీ, ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్టర్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్, కార్లెండోన్ ప్రెస్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం 1964. అనేక ఆర్థిక జర్నల్స్ కొరకు అనేక ఆర్టికల్స్, ఆడమ్ స్మిత్ ప్రైజ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం 1956 పద్మవిభూషణ్, 1987 యూరో మనీ అవార్డ్, 1993 ఉత్తమ ఆర్థిక మంత్రి, ఏషియా మనీ అవార్డ్, ఆసియా కొరకు ఉత్తమ ఆర్థిక మంత్రి, 1993, 1994 ఇందిరాగాంధీ బహుమతి 2017, 1966లో ఆర్థిక వ్యాపారాల ఆఫీసర్, 1966 నుంచి 69 వరకు యుఎన్సిటిఏడి చీఫ్ ఫైనాన్సింగ్ ఫర్ ట్రేడ్ సెక్షన్, 1972 నుంచి 74 వరకు ఏఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫోరం కొరకు భారత్ తరపున డిప్యూటీ. నుంచి 79 వరకు ఎయిడ్ ఇండియా కాన్సర్టియం మీటింగ్ల కొరకు భారత రాయబారి, 1980 నుంచి 82 వరకు ఇండో సోవియట్ జాయింట్ ప్లానింగ్ గ్రూప్ మీటింగ్, 1982లో ఇండో సోవియట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్, 1993లో సైప్రస్ లో జరిగిన కామన్వెల్త్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, హ్యూమన్ రైట్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ వియన్నా, జిమ్ఖానా క్లబ్ న్యూఢిల్లీ శాశ్వత సభ్యుడు, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీ శాశ్వత సభ్యుడు. 2019లో మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా విజయ్ గుట్టే దర్శకత్వంలో అనుపమ్ ఖేర్ టైటిల్ పాత్ర పోషించిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే బాలీవుడ్ చిత్రం రూపొందించబడింది. దీనికి మయాంక్ తివారీ కథ అందించాడు. కాగా ఈ చిత్రం సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా చిత్రీకరించబడింది. ప్రధానమంత్రి ఇది ఏబీపీ న్యూస్ ఛానల్లో ప్రసారమైన 2013 భారతీయ డాక్యుమెంటరీ టెలివిజన్ సిరీస్ స్టోరీ ఆఫ్ సోనియా గాంధీ అండ్ UPA-1 గవర్నమెంట్, స్కామ్ ఇన్ UPA గవర్నమెంట్ అండ్ యాంటీ కరప్షన్ మూవ్మెంట్ ఎపిసోడ్లో మన్మోహన్ సింగ్ పదవి కాలం ఉంది. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్ 26న తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.